కేంద్రానికి కాక్రోచ్ జనతా పార్టీ మరోసారి వార్నింగ్ ఇచ్చింది. విద్యార్థులపై ప్రభుత్వాలు వేధింపులు ఆకపోతే మళ్లీ భారీ నిరసన చేపడతామని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే హెచ్చరించారు. నీట్ అంశంపై జరుగుతున్న ఆందోళనలో పాల్గొన్న విద్యార్థులను వేధిస్తున్నారంటూ ఆరోపణలు రావడంపై దీప్కే ఎక్స్ వేదికగా స్పందించారు. నిరసనల్లో పాల్గొంటున్న వారిని ప్రభుత్వం అన్యాయంగా లక్ష్యంగా చేసుకుంటుందంటూ ఆయన ఆరోపించారు. ఇది ఇలాగే కొనసాగితే సీజేపీ నేతృత్వంలో భారీ నిరసన చేపడతామని అన్నారు. సీజేపీ ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉందని, ఆందోళన విరమించడం అంటే ఉద్యమం ముగిసినట్టు కాదని దీప్కే పేర్కొన్నారు. నీట్ ప్రశ్నాపత్రాల లీకేజ్ సమయంలో చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు ₹1 కోటి పరిహారం చెల్లించాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు. విద్యారంగంలో సంస్కరణల కోసం తమ సంస్థ ప్రచారాన్ని కొనసాగిస్తుందని సీజేపీ నాయకులు చెబుతున్నారు. దీంతో పాటు యువతను ప్రభావితం చేసే అంశాలపై గళమెత్తడానికి కొనసాగిస్తామని సీజేపీ ప్రకటించింది. నిరసనకారులపై నమోదైన ఎఫ్ఐఆర్ల దర్యాప్తు కొనసాగించవచ్చని, అయితే ప్రస్తుతం ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకూడదని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సీజేపీ ప్రతినిధి సౌరభ్ దాస్ అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ఆ ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వాలు ఎఫ్ఐఆర్లు ఉపసంహరించుకుంటా ఉండేందుకు సాకుగా ఉపయోగించే అవకాశం ఉందన్నారు. నిరసనకారులపై నమోదైన కేసులను వెనక్కి తీసుకోవడం సీజేపీ ప్రధాన డిమాండ్స్లో ఒకటని గుర్తు చేశారు.